ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎవరెవరు పోటీ చేస్తారు మహబూబ్నగర్ నుంచి? మన నుంచి 3 పార్టీలు పోటీ చేస్తాయి. బారాస, కాంగ్రెస్, బీజేపీ. బారాసా? కాంగ్రెస్, బీజేపీ 3 పోటీ చేస్తాయి. ఎవరెవరు అంటే అభ్యర్థులు ఎవరెవరు? బారాస నుంచి మన్య శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణమ్మ. ఎట్లా ఉంది ఉల్లపాటి? ఏం చర్చ జరుగుతుంది? ఎవరితో బాగుంటుంది? చర్చ ఎవరేమి ఉంటారండి, గవర్నమెంట్ ఏదంటే వాళ్ళకి గెలిపిస్తే కొంచెం ఫండ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ గవర్నమెంట్? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎంపీ అభ్యర్థి కూడా తనే గెలిస్తే ఫండ్స్ ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ప్రజలు కూడా ఆలోచన చేయొచ్చు అని అనుకుంటున్నాం. మన కేసీఆర్ దించి రేవంత్ రెడ్డికి ఇచ్చింది కదా, ఎట్లా ఉంది పాలన ఈ 4 నెలలు? అంటే 4 నెలలు అయింది పెద్ద, ఇక్కడ మా కోడ్ రావడం వల్ల పెద్ద మార్పు అయితే కనపడతలేదు. పథకాలు ఇంకేం ఇంప్లిమెంట్ కాలేదు. వేరే జిల్లాలో అయితే 0 అవర్ కరెంటు ప్లస్ గ్యాస్ ఇవన్నీ అమలు అయింది. మా మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కోడ్ నుంచి రాలేదు. సో టైం పడుతుంది. బీజేపీ ఎఫెక్ట్ ఏముంటుంది ఈసారి? ఏముంటుంది, పెద్ద ఏమి ఉండకపోవచ్చు. మరి అభ్యర్థులు పోతే డీకే అన్న సీనియరు, చల్లా వంశీధర్ సీనియరు, అంటే అభ్యర్థి పరంగా మీరు చూస్తారా? ఇప్పుడు బారాస్ నుంచి ఎంపీ ఇంత గతంలో ఉన్నాడు, వాయిస్ అయితే ఎక్కడ కనపడలేదు. ఇక అరుణం అయితే మాట్లాడగలే శక్తి అయితే ఉంది, తనకి ఇంత మినిస్టర్ చేసింది, ఎమ్మెల్యే చేసింది కాబట్టి కొంచెం అనుభవం ఉంది. ఇంకా వంశచంద్ర అయితే ఇంకా మంచి విద్యావేత్త. ఇంకొకటి ఢిల్లీలో కూడా మంచి లాబింగ్ ఉంది తనకి. ప్రజలు కూడా మంచి చేసే అవకాశాలు అయితే కనపడతాయని మా ఉద్దేశం. భాస్కర్ వ్యవసాయం అగ్రికల్చర్, టమాటా ఎకరన్నారా తక్కువ ఉంది, రేటు తక్కువ, నష్టాలు ఉంది. టమాటా ఎక్కువ పెట్టుకోవడంలో నష్టం ఉంది. మా చెడ్డన్పల్లి చిల్ల వంశీచందర్ రెడ్డి. అభిమానం ఏం లేదు, అంతా లోకల్ టాకు. మన జిల్లాలో సీఎం పాత, ఇప్పుడు కొత్తగా మన జిల్లాకు మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి కొత్తగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జర వంశీచందర్ రెడ్డి చేయాలని ఉల్లాసంతో. అన్ని పార్టీలు నచ్చినట్టే కానీ జర యువకుల్లాగా చేయాలని, అది రేవంత్ మన రాహుల్ గాంధీకి సన్నిహితుడు దగ్గట అట్లా. ఏ పేరు పేరు? శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి ఏమని చేస్తారు సార్? నేను వ్యవసాయం చేస్తాను. హాస్పర్ వండిస్తుంది, డెకరేషన్ చేస్తారు కదా, అది వండిస్తాం. ఎట్లా బిజినెస్ నడుతుందా? మంచిగానే ఉంది. ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 కూతురు. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా పేరెంట్స్ ఇంటి దగ్గరనే ఉంటారు. ఇప్పుడు అంటే మీరు పొలిటికల్ ఫ్యామిలీయా? ఏం లేదు. చర్చ ఏం జరుగుతుంది? ఎంపీ ఎలక్షన్ వచ్చాయి కదా, ఎంపీ ఎలక్షన్ అంటే మొత్తం వంశచంద్ర రెడ్డి గెలుస్తారని అంటారు. ఇంకా దానికే చేద్దామని అంటారు. ఎందుకు వెళ్తారో ఎట్లా వెళ్తారు? మంచి వ్యక్తి కాబట్టి అందరూ ఓటు ఆయనకి వేద్దామని అనుకుంటున్నాం. అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో 4 నెలలు కాలేదు. అవును. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి. అవును. ఆ ఎలక్షన్లో ఈ ఎలక్షన్ ఏం తేడా ఉంది? తేడా అంటే ఇప్పుడు 4 నెలలు అయింది కదా, ఏం తేడా అనిపిస్తలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంకే ఓటేయాలనే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళీ దానికే ఓటేయాలని ఉంది. మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. ఎట్లా ఉంది షాద్నగర్లో మొన్నటి ఎలక్షన్లకి ఈ ఎలక్షన్ల తేడా ఎట్లుంది? తేడానే ఉన్నది. తేడా ఉన్నది. ఏ పార్టీ చెప్పాలంటే ఆ పార్టీ చెప్తాం. అది తేడా ఏం తేడా ఉంది? మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఇప్పటికి ఏం తేడా వచ్చింది? ఎమ్మెల్యే తేడానే కనబడుతుంది కానీ తిరుగుడు కానీ చెప్పుడు కానీ ఇవన్నీ ఏవి లేవు. తేడానే ఉన్నది. రాజకీయం అంటేనే తేడా. ఇప్పుడు ఏం తేడా కొడుతుంది? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఏం తేడా కొడుతుంది? ఎంపీ ఎలక్షన్లు అంటే లీడర్ల వరకే మాట్లాడతారు. మాసోటి కస్టమర్లని ఎవరు అలకరియరు. బీదోళ్ళని ఎవరు చూడరు. పెద్ద పెద్ద లీడర్ల కాడికి పోతారు, పెద్ద పెద్ద లీడర్లని మాట్లాడతారు. వాళ్ళకి ఏదో ఛాయ్ తాపుతారు, నీళ్ళు తాపుతారు. మాసోటి బీదోళ్ళని ఎవరు చూస్తారనా? ఎవరు చూడరు. ఎంపీ ఎలక్షన్ అంటే ఏవో సర్పంచ్ ఎలక్షన్ ఉంటే అట్లా మా దాకా వస్తారు. అది ఇట్లా ఎమ్మెల్యేలు అంటే ఇంటి దాకా వస్తారు. ఎంపీ ఎలక్షన్ అంటే ఎక్కడో ఎవరు అడుగుతలేరు. వాళ్ళ ఏ పార్టీ తరపున నుంచి కూడా ఇంతవరకు అడగలేదు. లీడర్లకు ఫోన్ చేసుకుంటారు. లీడర్లకు ఫోన్ చేసి ఏమంటారు, గీడికి వస్తాం అంటే వీళ్ళు చేసుకున్నాక మళ్ళీ వాళ్ళంతా అయిపోయినాక మనకు ఫోన్ చేస్తారు.